జయము అని మళ్ళీ చెప్తున్నాను, లేకపోతే మీకు జయము ప్రసాదించాడు ప్రభు అని మళ్ళీ ఒకసారి మీకు ఇస్తున్నాను. ఎందుకంటే ఇఫ్ దర్ ఇస్ ఎనీథింగ్ ఇన్ క్రిస్టియానిటీ, క్రైస్తవ్యంలో మనం ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలి అంటే, ఇఫ్ దర్ ఇస్ ఎనీ వన్ ఫెస్టివల్ దట్ ఎవ్రీబడి నీడ్స్ టు సెలబ్రేట్, దట్ ఈస్ ఓన్లీ టుడే. దట్ ఈస్ టుడే అండ్ ఎవ్రీ సండే. ఇన్ఫాక్ట్ ఎందుకు అంటే మన పాపముల కోసము యేసు ప్రభు చనిపోవడమే మనకు నిజానికి పండుగ. ఆ పండుగ కోసమే మనం బ్రతుకున్నాం. అదే మన క్రైస్తవ్యానికి పునాది. ఆ క్రైస్తవ పునాదిలోనే మనం బ్రతుకుతున్నాం. ఆ క్రైస్తవ పునాది కారణంగానే మన జీవితంలో ఎదుగుదల ఉంది. మన జీవితంలో క్రైస్తవ దృక్పథానికి అర్థం వస్తుంది. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే, ఇఫ్ ఇట్ వాస్ నాట్ ది క్రాస్, ఇఫ్ ఇట్ వాస్ నాట్ Christ who died on the cross, then we are just a natural regression into Judaism. A natural regression into Judaism. If it was not Christ who died on the cross, it was just another religion. If it was not Christ who died on the cross, it was just another man-made effort to please religious leaders or to please our own flesh, to please the God of this generation. ఈ లోక సంబంధమైన దేవతను సంతోషపెట్టడానికి మనం కట్టుకున్నటువంటి ఇంకొక బురుజు, ఇంకొక పునాది, మనం కట్టుకున్నటువంటి ఇంకొక ఇల్లు అయిపోతాం. క్రైస్తవ జీవితం మొత్తం కూడా ఒకవేళ యేసు క్రీస్తు శిలువ పైన మరణించడం అన్నది సత్యం కాకపోతే, ఆయన శిలువ పైన మరణించడం అన్నది మన జీవితాలలో ఎంత ప్రాముఖ్యం అంటే, అది ఒకవేళ కాకపోతే క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ జీవిత దృక్పథానికి అసలు అర్థమే లేదు. ఆలోచించి చూడండి ఒకసారి. మన దేవుడు పౌరత్వం కలిగినటువంటి త్రియేక దేవుడు అని అంటున్నాం. ఒకవేళ యేసుక్రీస్తు యొక్క మరణము, యేసుక్రీస్తు యొక్క శిలువ మరణము అన్నది జరగకుండా ఉంటే త్రియేక దేవుని యొక్క స్పష్టత మనకు తెలిసి ఉండేది కాదు. ఆ రెవల్యూషన్ మనకు రావడానికి వీల్లేదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ us to understand from scriptures that our God is triune if we cannot defend, if we cannot establish that that very God came as a human being and died for us. Number one. Number two, it is impossible to say that our sins are forgiven. మన పాపములు యేసు పరిహరించాడు అని చెప్పడానికి ఇంపాసిబుల్ ఒకవేళ ఆయన శిలువ మరణం పొందకుండా ఉంటే. It is impossible to say that God does have a plan in our life if it was not cross. ఒకవేళ యేసుక్రీస్తు శిలువ మరణం అనేది జరగకుండా ఉంటే మన జీవితాల్లో దేవుని యొక్క ప్రమేయం, ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక కారణంగా ఆయన ప్రమేయం చూపించి మన జీవితాలను పరిహరించాడు అని చెప్పడానికి క్రైస్తవ దృక్పథంలో ఏ ఆధారం ఉండదు. That is how central the death of Jesus Christ on the cross is. That is how important the death of Jesus Christ on the cross is. The death of Jesus Christ on the cross is so vital, so important. ఎంత ప్రాముఖ్యత అంటే క్రైస్తవ దృక్పథంలో యేసుక్రీస్తు యొక్క మరణం, ముఖ్యంగా శిలువ మరణము, యేసు ప్రభు తాను ఏమై ఉన్నాడు అని చెప్పుకున్నటువంటి ప్రతి మాటను రుజువు చేయడానికి ఆయన చూపించినటువంటి ఆధారం. Let me repeat it again. The act of the death and resurrection alone establishes everything that Jesus claimed is true. That is an historical fact, a historical establishment which proves whatever I claim is true. యేసు ప్రభు అంటాడు, నేను చెప్పే మాటలన్నిటికీ కూడా మీకు రుజువు ఇస్తున్నాను. అదేంటంటే, నా ప్రాణం నేను స్వయంగా పెడతాను, నా ప్రాణాన్ని నేను స్వయంగా తీసుకుంటాను, మూడో రోజు తిరిగి లేస్తాను, ఈ పాపం విమోచన కలుగజేస్తాను. బేస్డ్ ఆన్ దట్ ఫ్యాక్ట్, బేస్డ్ ఆ సత్యము, ఆ చారిత్రాత్మకమైనటువంటి రుజువు కారణంగా మనం ఈరోజు క్రైస్తవ దృక్పథాన్ని గట్టిగా పడుతున్నాం. ఎందుకు క్రైస్తవ దృక్పథం మనకు ప్రాముఖ్యం అంటే, బికాస్ జీసస్ ఎస్టాబ్లిష్డ్ ఇట్ ఆన్ ది క్రాస్. యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఆ విషయాన్ని సిలువలో నిరూపించి చూపించారు. కాబట్టి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, if you can please open your Bibles, 15వ అధ్యాయం, chapter 15, verse 20 to 24. మనుషుని ద్వారా మరణం వచ్చేది కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్థానం కలిగింది. అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారు.
let me summarize why Jesus Christ chose పిల్లలు వెళ్ళకండమ్మా కూర్చోడు. It is మీరు కూడా వినాలి. ఓకే, మరి చిన్న పిల్లలు అయితే వెళ్ళండి, పెద్ద పిల్లలు ఇక్కడ ఉండండి. మనుషుని ద్వారా పాపము ఈ లోకంలోకి ప్రవేశించింది అని చెప్పినప్పుడు there is one truth that we want to understand. ఏంటి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి మతము ఏం చెప్తుంది అంటే మనం పాపం చేశాం కాబట్టి పాపలము అని చెప్తుంది. కానీ క్రీస్తు మనకి ఏం చెప్తున్నాడు అంటే, బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఒక మనుషుడు చేసినటువంటి మన అందరికీ తండ్రి అయినటువంటి, శారీరకంగా మనకందరికీ తండ్రి అయినటువంటి ఆదాము చేసినటువంటి ఒక పాపము కారణంగా ఆ పాపము మన జీవితాల్లో ఒక ఇన్హెరిటెన్స్ గా మనకు సంక్రమిస్తూ వస్తుంది అన్న మాటను బైబిల్ గుర్తు చేస్తా ఉంది. ఒక మనుషుడు చేసినటువంటి తప్పిదం, ఒక మనుషుడు చేసినటువంటి పాపం, బికాస్ ఆఫ్ వన్ మ్యాన్స్ సిన్ everybody in his lineage got affected with this sin. ఒక ఎయిడ్స్ లాగా, ఒక ఇన్హెరిటెన్స్ వచ్చేటటువంటి ఒక రోగం లాగా, మనం సంపాదించుకున్నటువంటి లేకపోతే మనం సంక్రమించుకున్నటువంటి ఆస్తి లాగా మన తల్లిదండ్రులు మనకు పాపం ఇచ్చారు. ఆ పాపము ఎంత భయంకరమైందంటే దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ పాపమును చూడలేడు. బికాస్ గాడ్ ఇస్ హోలీ, he cannot bear, he cannot tolerate any form or any type of sin in our life. So there is no way that we can compromise ourselves with God. దేవునితో తిరిగి మనం సంధి చేసుకోవడం అసాధ్యమైనటువంటి పరిస్థితి. అలాంటి సమయంలో God intervened in human history. మానవుల చరిత్రలో దేవుడు తన సక్రియతను చాటుకున్నాడు, తన ప్రమేయాన్ని చూపించాడు. He said, I will choose one among you. Genesis chapter 3, ఒకసారి ఎవరైనా తీస్తారా? Genesis chapter 3 verse 15, ఎవరైనా గట్టిగా చదవండి తెలుగులో. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. The first covenant that God made with Adam, ఆదాముతో దేవుడు చేసినటువంటి ఒక ప్రణాళిక యొక్క ప్రత్యక్షత, దేవుడు ఇచ్చినటువంటి ఒక ప్రత్యక్షత. Genesis chapter 3 verse 15, నీకును స్త్రీకిని వైరం కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును చాలా basically the first indication of the salvation of human beings was given in this verse. ఏమిటి అంటే, ఈ స్త్రీకి కలిగిన వాడు ఈ సాతాను తలను తొక్కివేస్తాడు. స్త్రీ ద్వారా కలిగినటువంటి ఒక రక్షకుడు రాబోతున్నాడు. ఆయన ఈ సాతాను తన తల మీద తొక్కుతాడు, దాన్ని నశింపజేస్తాడు, దాని శక్తిని నశింపజేస్తాడు, దాని ప్రభావాన్ని నశింపజేస్తాడు. ఈ లోక అంధకార సంబంధమైనటువంటి దేవతగా ఎవరైతే పిలువబడుతున్నారో వారికి నాశనము ఈ రక్షకుని ద్వారా వస్తుంది అని మొట్టమొదటి కవెనెంట్, మొట్టమొదటి నిబంధన, యేసు ప్రభు యొక్క నిబంధనను, దేవుడు తన కుమారుని ఇచ్చేటటువంటి నిబంధనను మనకు గుర్తు చేశాడు. ఆ తరువాత అబ్రహాము జీవితంలో మనం చూస్తాం. He says, go and give your son to me. నీ కుమారుడు నాకు ఇస్తావా అని అంటాడు. అన్నప్పుడు అబ్రహాం అంటాడు, నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకుంటావు, నేను వెళ్తాను, పోయి ఇస్తాను అని. నా కుమారుడిని చంపడు అన్నటువంటి మనసులో ఆ నిశ్చయతతో వెళ్తాడు. మనసులో ఆ నిశ్చయతతో వెళ్ళినప్పుడు ఆయన దేవుడు అబ్రహాము ఎన్నుకున్నప్పుడు ఇచ్చినటువంటి మాటలు గుర్తు చేసుకుంటాడు. 12వ అధ్యాయం 17వ అధ్యాయం కనుక మనం చదివితే, ఆదికాండము, నేను నీకు ఒక కుమారుడు ఇవ్వబోతున్నాను, ఆ కుమారుని ద్వారా లోకం సర్వ ప్రపంచాన్ని నేను ఆశీర్వదించబోతున్నాను, ఆ కుమారుని ద్వారా నా యొక్క ప్రణాళికను నేను పూర్తి చేసుకుంటాను. I will bless the nations, every soul, or I will bless every కుటుంబం అంటే ఫ్యామిలీ ఆఫ్ దీస్ నేషన్స్ బికాస్ ఆఫ్ యువర్ సన్ అని దేవుడు ఆశీర్వదిస్తాడు. అండ్ దిస్ ఈస్ ద సెకండ్ టైం దట్ గాడ్ రిమైండ్స్ హిస్ కవెనెంట్ విత్ పీపుల్. రెండవసారి మరొకసారి గుర్తు చేస్తాడు, ఐ విల్ రిడీమ్ యువర్ పీపుల్. అంటే రెండవసారి అంటే నేను చెప్పే దృక్పథంలో there are other covenants as well which where God reminds all the time. నోవహుతో రిమైండ్ చేశాడు, ఆయనతో నడిచినటువంటి హానోకుతో రిమైండ్ చేశాడు, చాలా మందితో రిమైండ్ చేశాడు. I am selecting few only, కొన్ని మాత్రమే నేను తీసుకుంటున్నాను, so that it is appropriate for today's understanding. So అబ్రహాముతో చేసినటువంటి కవెనెంట్ ను ఆయన ప్రాక్టికల్ గా చూపించడం కోసం నీ కుమారుడు ఇవ్వు అంటాడు. And Abraham goes and he actually
actually tries to kill his own son, but with the faith that he can resurrect my son again. He can bring my son back again because he is a God that promised and he will keep his promises. ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆ వాగ్దానములను ఆయన నిలబెట్టుకునే దేవుడు అని నమ్మాడు కాబట్టి. And God says, దేవుడు అంటాడు, ఆపు, ఆ చిన్నవాడి మీద చేయి వేయకు. I will provide for you. And he reveals himself that he is God who provides. చూచుకునే దేవుడు ఆయన he will provide for you. And that reminds us that మనకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ నిబంధనలో ప్రొవిజన్ కూడా దేవుడే. ప్రొవిజన్ కూడా దేవుడే. వాగ్దానం చేసేవాడు దేవుడే, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునేవాడు దేవుడే అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకుంటాం. ఆ తర్వాత మోషేతో మాట్లాడాడు. మోషేతో ఒబీడియన్స్ లేకపోతే విధేయత అన్నటువంటి కవనంతో మాట్లాడాడు. నా పార్ట్ నేను చేస్తున్నాను, మీ పార్ట్ మీరు చేయాలి. ఏమిటి అంటే you need to be obedient to the law that I gave అని ఆయన గుర్తు చేశాడు. I'm still ఇంకా స్క్రీన్నే మీ జీవితాల్లో I'm still innate in the history of human beings, and he reminds that he is a God that is innate with us. He's a God that walks with us. He's a God that talks with us. He's a God that protects us. He's a God that will redeem us from Egypt to Canaan. ఆయన ఐగుప్తు నుంచి మనల్ని కనాను వైపు తీసుకొని వచ్చే ఈ రక్షకుడు అన్న విషయాన్ని మరొకసారి మోషే ద్వారా he establishes the covenant. అండ్ తర్వాత దావీదు జీవితం చూసినట్లయితే we again see that God intervenes in human life, in human history, and he says, I chose you, నేను నిన్ను ఎన్నుకున్నా, నీ వంశం నుంచి ఏలబోయేవాడు రాబోతున్నాడు, నీ వంశం నుంచి ఈ మానవులను రక్షించేవాడు రాబోతున్నాడు. And he promises that I will establish your kingdom, and that kingdom is my son's kingdom. You are just a representation, you are just a icon for the fullest revelation that's going to come. రాబోయేటటువంటి ప్రత్యక్షత యొక్క కేవలం ఒక ఛాయలు అని చెప్పి ఆయన ద్వారా చెప్తాడు. అండ్ దావీదు పాపములు చేస్తాడు, మనకు తెలిసినట్టుగా ప్రతి ఒక్క ప్రవక్త పాపములు చేస్తాడు, ప్రతి ఒక్క ప్రవక్త తప్పులు చేస్తాడు, ప్రతి ఒక్క ప్రవక్త ఈ ఆదాము నుంచి వచ్చినటువంటి పాప సంక్రమణను చూపిస్తూనే వస్తాడు. దాన్నే మతం అంటాం. మానవుడు చేసినటువంటి ప్రతి ఒక్క ప్రయత్నాన్ని మతంగానే తీసుకోవచ్చు. అయితే దేవుడు చేసినటువంటి నిబంధన, దేవుడు చేసినటువంటి కవరెంట్ ఏమిటి అంటే, పాపం చేశావు, in spite of your sin I will redeem you. In spite of your sin I am your savior. In spite of your sin I will punish the sin, but I will save the sinner. నేను పాపమును శిక్షిస్తాను కానీ పాపని రక్షిస్తాను అని దావీదు జీవితంలో he indicates that he is still an innate God. ఆయన మన జీవితాల్లో సక్రియుడైన దేవుడు అని దావీదు జీవితం ద్వారా చూపిస్తూ he introduces ఆయన కృప అన్నటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తాడు. మొదటి నుంచి చూపిస్తూనే వస్తున్నాడు కృపను. He is revealing his grace right from the beginning, right from Adam himself. ఆదాము దగ్గర నుంచి కూడా when Adam sinned, what was sacrifice? What was sacrifice and who sacrificed? ఎవరు బలించారు, ఏం బలించాడు? ఒక గొర్రెపిల్లను బలించాడు. ఎవరు బలించారు? దేవుడే బలించాడు. ఇండికేటింగ్ దట్ ఈ బలి ద్వారా మిమ్మల్ని నేను రక్షిస్తాను, ఈ పాప బంధకాల నుంచి నేను మిమ్మల్ని తీసుకొని వస్తాను. మరి దావీదు జీవితంలో దేవుడు కృప చూపించడం ద్వారా, బెత్షెబాతో పాపం చేశావు, పాపం చేసిన తర్వాత అదే పాపము కప్పపెట్టుకోవడానికి తన భర్తను చంపావు, ఆ పాపము కప్పపెట్టుకుంటావా అని అనుకుంటే నీ కొడుకులు వచ్చాడు, బాహాటంగా అందరి ముందు సిగ్గుపోయేలా నేను నీతో వ్యవహరిస్తాను, బట్ అయినా కానీ నా కృప చాలు, నేను కృపతో నిన్ను రక్షిస్తాను అంటూ he reminds us that it is God in Christianity that does the salvation, not the man. దేవుడు మనకు రక్షణ ఇస్తాడు, మనిషి సంపాదించుకోడు అని నిరూపించడానికి మరొకసారి దావీదు జీవితంలో ప్రమేయం చూపించి మనకు నేర్పిస్తాడు. ఒకసారి ఇర్మియా గ్రంథం తీస్తారా, జెరెమియా chapter 31 verse 31 to 34. Now we come to the new covenant that God promises. The same old covenant, but established with all the life history of people, and establishing with his own word that this covenant is going to be complete, is going to be full, it's going to be perfect.
ఆయన లేవి ఒకసారి చదువుతారు. జెర్మియా చాప్టర్ 31 verse 31 34. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుంచి 34. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారి చేయి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినై అయినను వారు ఆ నిబంధనను భంగం చేసుకునేవి. ఇదే యెహోవా వాక్కు. ఆ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితోనూ చేయబోవు నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచదను, వారి హృదయం మీద దానిని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడునై ఉండును, వారు నాకు జనులై ఉండును. వారు మరి ఎన్నడూ యెహోవాను గురించి బోధనందుము అని తమ పొరుగు వారికి గాని తమ సహోదరులకు గాని ఉపదేశం చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకున్నాను కనుక అల్పులేమి గనులేమి అందరూ పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్రనక్షత్రములను నియమించువాడును, దాని తరంగములను ఘోషించినట్టు సముద్రము రేపువాడును అని యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. హల్లెలూయా. మన దేవుడే స్వయంగా he introduces a new covenant which says it is I that will replace their heart. వారికి నేను ఆ మాంసపు గుండెను ఇస్తాను, వారికి రాతి గుండెను తీసివేసి I will replace their stony heart with a fleshly heart or heart with blood, a heart that can actually feel my pain, a heart that can actually understand my grace, a heart that can actually relate with what I'm going through. And he says, ఆ హృదయం వారికి ఎప్పుడు అర్థమవుతుంది అంటే when I really go through that pain. నేను ఆ నెప్పి గుండా, నేను ఆ బాధ గుండా వెళ్తాను. And their heart will realize how sinful they are, and their heart will realize how wretched their life is, and their heart will realize how far they are from me. నా నుంచి ఎంత దూరంగా ఉన్నారు వాళ్ళు అర్థం చేసుకుంటారు. వారు చేస్తున్నటువంటి పనికి నా గుండె ఎలా పలుకుతుందో వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళు చేస్తున్నటువంటి పాపభూయిష్ఠమైనటువంటి వారి జీవితానికి నైతిక విలువలు లేని, నైతిక విలువల్లో పడిపోయిన మానవ జీవితం ఎంత దుర్భరంగా ఉంది, ఎంత దేవునికి దూరంగా ఉంది, ఎంత నీచంగా ఉంది అన్నది వారు అర్థం చేసుకునే విధంగా నేను వారికి నా ధర్మశాస్త్రాన్ని వారి హృదయంలో రాస్తాను. No more on paper, no more an external law, but a law that they will mind them, they will keep in their heart. And he introduces his son. ఆయన తన కుమారుడు చేయబోయే ఆ రక్షణ కార్యాన్ని మనకు తెలియజేస్తాడు. ప్రధాన యాజకులు, పెద్దలు, మాసపు వారు అందరూ ఆయన మీద ఆయన చంపిపోవాలని ఆయన మీద సాక్ష్యం వెతికిందని వారికి ఏమీ దొరకలేదు. తిరిగి ప్రధాన యాజకుడు, వీరు నీ మీద ఎన్ని సాక్ష్యాలు మోపుచున్నారో చూడును, నీకు ఉత్తరం ఏమీ చెప్పవా అని వారిని అడగగా ఆయన ఉత్తరం ఏమీ చెప్పగా ఊరుకున్నది. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్మ కుమారుడు క్రీస్తు నీవేనా అని ఆయన అడగగా అవును నీవన్నంటే మీరు మనుష్య కుమారుడు సర్వశక్తి మంత్రులు కూడిపోవాల్సిన కూర్చుడయు ఆకాశ మేఘాలుడే వచ్చుడయు మీరు చూచెదరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని. ప్రధాన యాజకుడు లేచి తన పై వస్త్రమును చింపుకొని, ఇక సాక్షులతో పని ఏంటి? ఈ దేవదూతను మీరు విన్నవారు కారా? మీకు ఏమి దోచుకున్నారని వారిని అడగగా వారందరూ ఇతడు మరణములకు పాత్రుడు అని ఆయన మీద నేరస్థాపన చేసి కొందరు ఆయన మీద ఉమ్మి వేసి ఆయన తల మీద రెండుతో కొట్టి ఆయన ముఖమునకు ముసుగు వేసి గుద్దుచు ప్రవచింపమని చెప్పసాగి 12 రోజులతో సహా ఆయన అరచేతులతో కొట్టి పట్టుకొని పేతురు ముంగిటి కింది భాగంలో, ప్రధాన యాజకులు ఇంటి ముంగిటి కింది భాగంలో ఉండగా ప్రధాన యాజకులు పనికర్తలలో ఒకరిని పేతురు చెర కాచుకుంటూ చూచాను. అతని నిదానించి చూచి, నీవు ఆ నజరేయుడగు యేసుతో ఉండినవాడు కావా అని అడిగాను. అందుకు పేతురు, నీవు చెప్పుచున్న వాడిని నేను ఎరుగను, నువ్వు చెప్పినది నాకు బోధపడలేదని నడవలోనికి వెళ్ళసాగింది. అందరా కోడి కూర్చొని మరలా ఆ పనికర్త అతని నిదానించి చూసి అక్కడ ఉన్న వారితో, వీడు వారిలో ఒకడు అని చెప్పారు. పేతురు మరలా కానండి. అక్కడ కొద్దిసేపు అయిన తర్వాత అక్కడ నిల్చున్న వారు కొందరు, పేతురు నీవు వారిలో ఒకడకు, నీవు గలిలయుడవు కదా అనేది. అందుకు పేతురు, మీరు చెప్తున్న మనిషిని నేను ఎదురు అని శపించుకున్నటకు ఒట్టు పెట్టుకున్నటకు మొదలు పెట్టారు. కనుక రెండవ మాట కోడి కూర్చున్నాడు. అట్లు 2 సార్లు కోడి కూయకముందు నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవాడి యేసు పేతురుతో చెప్పిన మాటలు జ్ఞాపకం తెచ్చుకొని తల పోచు ఏడ్చాను. ఉదయం కాగానే ప్రధాన యాజకులు
ఆయనను బంధించి పిలాతు వద్దకు తీసుకుని వచ్చి, పిలాతు యూదుల రాజు నీవేనా అని ఆయన అడగగా, అవును నీవన్నట్టే. ప్రధాన యాజకులు, మహాసభ వారు, శాస్త్రులు అందరూ ఆయన మీద అనేకమైన నేరలను మోపగా, పిలాతు వీరు నీ మీద ఎన్ని నేరములు మోపుచున్నారో చూడుము, నీవు ఉత్తరమేమి చెప్పవా అని యేసును అడగగా, ఆయన ఉత్తరమేమి చెప్పగా మౌనంగా ఉంది. పిలాతు ఆశ్చర్యపడి ఆ మాటకు పిలాతు జనసమూహమును సంతోషపెట్టడం మనస్సు గలవాడై బరబ్బను విడుదల చేసి యేసును బంధించి కొర్రలతో కొట్టించి శిలువ వేయడకు అప్పగించారు. అంతటా సైనికులు ఆయన ప్రేతోర్యములను అధికార మందులను తీసుకుని వచ్చి సైనికులందరినీ సమకూర్చుకున్న తర్వాత ఆయనకు ఊదారంగ వస్త్రమును తొడిగించి ఆయన మీద ఉమ్మివేసి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టి, యూదుల రాజా నీకు శుభము అని చెప్పి వందనములు చేశారు. మరియు ఆయన తల మీద రెల్లుతో కొట్టి ఆయన ఎదుట మోకాళ్ళలోని ఆయనకు నమస్కారము చేయసాగి ఆయనను అపహసించిన తర్వాత ఆయన మీద ఉన్న ఊదరంగ వస్త్రమును తీసివేసి ఆయన బట్టలు ఆయన తొడిగించి శిలువ వేయడము తీసుకొని పోయి, కురేనీయుడైన సీమోను ఒకడు పల్లెటూరు నుండి ఆ మార్గంలో పోచుండగా ఆయన శిలువ మోయటకు అతన్ని బలవంతం చేసింది. అతను అలెగ్జాంద్రు రూపునకు తండ్రి. అందరూ ఆయనను గొల్గొతా అనబడిన చోటులకు తీసుకొని పోయి, గొల్గొతా అనగా కపాల స్థలము అని అర్థం. వారు ఆయన శిలువ వేసి ఆయన పై వస్త్రముల భాగములు ఎవరికి రావాలో చీట్లు వేసి పంచుకొనేది. ఆయనను శిలువ వేసినప్పుడు ఉదయం 9 గంటలు. మరియు యూదుల రాజు అని ఆయన మీద మోపబడిన నేరమును రాసి ఆయనకు పైగా నుంచి, మరియు కుడి వైపున ఒకడును ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపోటు దొంగలను ఆయనతో కూడా శిలువ వేసి ఆ మార్గంలో పోచున్న వారు తలనూచుచు, ఆహా దేవాలయంలో పడగొట్టి 3 దినాల్లో కట్టువాడా, ఇప్పుడు శిలువ మీద నుండి నువ్వు దిగి రావచ్చు, అప్పుడు మేము శిలువ మీద నుండి నువ్వు దిగి రావచ్చు, నేను నువ్వే రక్షించుకొని వచ్చని ఆయనను దూషించిరి. అట్లు ప్రధాన యాజకులు, పెద్దలు, మహాసభ వారు, శాస్త్రులు అందరూ కలిసి, వీడు ఇతరులను రక్షించును కానీ తన్ను తాను రక్షించుకోలేదు. ఇశ్రాయేలు రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చు, అప్పుడు మనము చూసి నమ్ముదామని ఒకరితో ఒకరు చెప్పుకునేది. అట్లు ఆయనకు కూడా శిలువ వేయబడిన వారు ఆయనను నిందించి మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటా చీకటి కమ్మరు. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లమా సబక్తా అని బిగ్గరగా కేక వేశారు. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయగలిస్తివి అని అర్థం. అక్కడ దగ్గర నిలిచిన వాళ్ళు కొందరు విని, వీడు ఏలియాను పిలుస్తున్నాడు అని. ఒకడు పరిగెత్తుకొని వచ్చి స్పంది చిరకలతో ఉంచి తారుడి ఏలియా విని దిగ్గవచ్చునేమో అనేది. అంతటా యేసు గొప్ప కేక వేసి ప్రాణం పిలిచారు. ఆయన దేవాలయపు తెర పైనుండి కిందకు 2గా చినిగాడు. ఆయన ఎదురున్న శతాధిపతి అతను ఇలాగ ప్రాణం విడిచడం చూసి, ఈ మనుషుడు నిజంగా దేవుని కుమారుడే అని చెప్పారు. ఆ మార్గం అప్పుడు దూరం నుండి కొంతమంది స్త్రీలు చూచుండేది. వారిలో మగ్ధలేని మరియు చిన్న యాకోబు, యోసేపు కలిగారు మరియు సలమియు ఉండేది. వారు ఆయన గలిలయలో ఉన్నప్పుడు ఆయనకు పరిచారం చేసిన వారు. వారే కాక ఆయనతో వచ్చిన అనేక స్త్రీలు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయనను వెంబడించిన వారు. ఆ దినము సిద్ధపరిచే దినము, అనగా విశ్రాంతి దినంలో పూర్వదినం కనుక సాయంకాలం అయినప్పుడు అరుమథయ యోసేపు తెగించి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహము తనకి ఇమ్మని అడిగారు. పిలాతు యేసు ఇంతలోనే చనిపోయినా అని ఆశ్చర్యపడారు. తన ఎదురున్న శతాధిపతిని పిలిపించి, పిలాతు శతాధిపతి యేసు ఇంతలోనే చనిపోయినా అని అడిగారు. శతాధిపతి వారిని తెలుసుకున్న సంగతి విని పిలాతు యేసు శవమును యోసేపునకు అప్పగించారు. యోసేపు ఒక నారబట్టుకొని యేసు శవమును దింపి నారబట్టలో చుట్టి బండలో తరిమిపబడిన సమాధిలో ఉంచారు. దానికి ఒక పెద్ద రాయి పొరలించారు. ఆ సమాధి ద్వారా పెద్ద రాయి పొరలించారు. ఆయన ఉంచబడిన స్థలం మగ్ధలేని మరియు యోసేపు అన్నవారి మరియు చూసి విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధలేని మరియు చిన్న యాకోబు, యోసేపు కలిగిన మరియు ఆయన పూయబడిన సుగంధ ద్రవ్యములు కొనిది. ఆదివారం పెద్దలు లేచి వారు బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు వారు సమాధిలోకి వెళ్ళిచుండగా, మన కొరకు ఈ రాయి ఎవరు పొరలించరు అని ఒకరితో ఒకరు చెప్పుకుంది. వారు కన్నులెత్తి చూచుండగా ఆ రాయి పొరలింపబడి చూసి, వారు చూచి ఆ రాయి ఎంతో పెద్దది. వారు చూచి మిగులు కలవరపడది. అందుకు యేసు, మీరు నజరేయుడైన యేసును శిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మీరు వెళ్ళి ఆయన ఉంచబడిన స్థలంలో చూడండి. ఆయన మీకంటే ముందుగా గలిలయలో ఉన్నాడని
ఆయనను మీరు అక్కడ చూద్దరని మీరు వెళ్ళి శిష్యులతోనూ పేదలతోనూ చెప్పుడని వారితో చెప్పారు. వారు వెళ్ళి సమాధి యుద్ధ నుండి బయటకు వచ్చి విస్మయమంది కనుక వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు తాను 7 దెయ్యాలను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొట్టమొదట కనబడేది. అక్కడ ఆయన వెంబడించిన వారు దుఃఖపడుచు ఏడ్చుకుంది. ఆమె వెళ్ళి జరిగిన సంగతి వారికి తెలియజేయగా వారు ఆయన బ్రతికి ఉన్నాడని ఆయన లేచాడని వారు ఆయన నమ్మకపోయి పల్లెటూరు నుండి 1-2 మనుషులు ఆ మార్గం కూర్చుండగా యేసు వారికి మారు రూపం గలవాడే ప్రత్యక్షమైన. వారు వెళ్ళి తగ్గిన వారికి ఆ సంగతి తెలియజేయగా వారాయనను వీరి మాట నమ్మకపోయి పిమ్మట 11 మంది శిష్యులు భోజనం కూర్చున్నప్పుడు యేసు వారికి ప్రత్యక్షమై వారు చెప్పిన వారి తాను లేచిన సంగతి చెప్పిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము వారి హృదయ కాడిన నిమిత్తము వారిని గద్దించరు. మరియు మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును, నమ్మిన వారి వలన ఈ సూచన క్రియలు కనబడును. అవేమనగా నా నామమున కొత్త భాషలు మాట్లాడుదురు, దయ్యములను వెళ్ళగొట్టుదురు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందెదరు, పాములను ఎత్తి పట్టుకుందరు అని ప్రభు అయిన క్రీస్తు ఇలాగున మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకునబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయెను. వారు వెళ్ళి వాక్యము అంతటా స్థిరపరుచుంది. జరుగుతూ వచ్చిన సూచన క్రియల వలన దేవుడు వారిని వాక్యమును స్థిరపరచుండేది. ఆమె ఆయన చేసినటువంటి బలికార్యాన్ని జ్ఞాపకం చేసుకోవటం కేవలం సంవత్సరానికి ఒకసారి అన్నట్లుగా కాకుండా మన జీవితం మనం బ్రతికున్నన్నాళ్ళు మన ఆజీవన పర్యంతం అంటాం కదా, అదంతా కూడా కేవలము ఈ దేవుడిని గుర్తు చేసుకోవటానికి మాత్రమే అన్న విషయము మనం జ్ఞాపకం చేసుకోవడం కోసం ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నేను ఇంతవరకు ఎందుకు మీకు ఆ ఉపోద్ఘాతం చెప్పాను అంటే ఈ రెండు జరగడానికి ముందు దేవాది దేవుడు చేసినటువంటి ప్రణాళికను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. జస్ట్ రిమైండ్ ద బిగ్గర్ ప్లాన్ దట్ గాడ్ హ్యాస్, a global plan, and in the global plan he chose you. Just remind yourselves that to fulfill that plan God himself showed his revelations in our life as a temporary revelation, temporary innate relationship with us. అంటే కొద్ది కాలం మాత్రమే ఉండే, కొద్ది సమయం మాత్రమే తన ప్రత్యక్షతను చూపించే ఆ ప్రత్యక్షతను చూపిస్తూ వచ్చాడు. ఆయన పగటిలో మేఘస్తంభంగా ప్రత్యక్షత చూపించాడు, రాత్రిలో అగ్నిస్తంభంగా చూపించాడు, బండనిచ్చు నీళ్ళనిచ్చు బండగా ఆయన తన ప్రత్యక్షతను చూపించాడు, సముద్రాన్ని చీల్చినటువంటి యెహోవా బాహువుగా తన ప్రత్యక్షతను చూపించాడు, ఈ సర్వలోకములను సృష్టించినటువంటి దేవాది దేవునిగా మరి యెషయా ప్రవక్తకు ప్రత్యక్షత ఇచ్చాడు. అలా ప్రత్యక్షతలు ఇస్తూ వెళ్ళాడు. బెత్లెహేము ఎఫ్రాతా నీలో యూదా గోత్రములలో స్వల్పమైన దానివైనను నా గురించి మిమ్మల్ని ఏలువాడు మీలో నుంచి వస్తున్నాడు అని చెప్పినటువంటి మాటలను, ఆ ప్రవచనాలన్నింటినీ ఒకసారి కనుక మనం గుర్తు చేసుకుంటే ఈ శిలువ కార్యం కోసమే ఆ ప్రవచనాలన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఈ శిలువ కార్యాన్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం, ఈ శిలువ కార్యాన్ని ధృవీకరించడం కోసం, జరగబోయే శిలువ కార్యాన్ని మానవులను రక్షించడానికి దేవుడు చేయబోయే ఆ గొప్ప కార్యాన్ని గుర్తు చేయడం కోసం ప్రవక్తలందరూ వచ్చారు. ప్రవక్తలందరూ చెప్పినటువంటి సందేశం ఇదే, ప్రవక్తలందరూ ఇచ్చినటువంటి సందేశం ఇదే. కొంతమంది ఏం చేస్తుంటారంటే ప్రవక్తలందరూ ఇచ్చినటువంటి సందేశం ఇదే అని మనుషులను మసిపూసి మభ్య పెడుతూ ఉంటారు. నిజానికి ప్రవక్తలందరూ ఇచ్చినటువంటి సందేశం ఏమిటో తెలుసా? ప్రవక్తలందరూ ఇచ్చినటువంటి సందేశం యేసు ప్రభువు రాబోతున్నాడు, యేసు ప్రభువు మన కోసం చనిపోబోతున్నాడు, యేసు ప్రభువు మన కోసం పొడవబడిపోతున్నాడు. He is going to come and you will kill him. You will kill him. Because you kill him, he will redeem you. Zechariah chapter 12 verse 10, which was fulfilled in John chapter 19 verse 37. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి when did we pierce this great God who created the heaven and earth? When did we pierce this great God who showed his revelation? He was in it with us in the creation, and it is Jesus Christ and himself alone.
Zechariah chapter 12 verse 10. మెగిద్దోను లోయలో అదితెమ్మ దగ్గర జరిగిన ప్రలాపముల వలనే ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రలాపములు జరుగును. And he would suffer vicariously for the sins of the world. ఈ లోకంలో ఉన్న పాపముల కోసం he will suffer. ఆయన ఆ పాపములను మోస్తాడు. Isaiah chapter 53 full of the description of the pain that Messiah goes through. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మెస్సియా వెళ్తున్నటువంటి ఆ ప్రయాణం, మెస్సియా ఏ బాధ గుండా వెళ్తాడో the description 600+ years before the event happened. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం, 9వ వచనం, 12వ వచనం, మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిను, యెహోవా మనందరికీ దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు, వదకు దేవుడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వాని గొర్రెయు మౌనముగా అనుకున్నట్లు అతడు నోరు తెరవలేదు, అన్యాయపు తీర్పు నొందిన వాడై అతను కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి కొత్తబడెను కదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, అయినను అతడు తమ వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు. సజీవుల భూమిలో నుండి కొట్టివేయబడబోయే మెస్సియాను ప్రకటించడానికి ప్రవక్తలు వచ్చారు. అలాంటి మెస్సియాను ప్రకటించడానికి ప్రవక్తలు వచ్చారు. ఆ యెషయా ప్రకటించిన మెస్సియా సజీవుల భూమిలో నుండి కొట్టివేయబడే మెస్సియా. జకరియా ప్రకటించినటువంటి మెస్సియా పొడవబడబోయేటటువంటి మెస్సియా. ఆదాము ప్రకటించినటువంటి మెస్సియా తన కుమారుని ఏ విధంగా దేవుడు తిరిగి రిజరెక్ట్ చేయగలుగుతాడో, బలి ఇవ్వగలుగుతాడో అలాంటి మెస్సియా. ప్రతి ఒక్క ప్రవక్త తీసుకొచ్చినటువంటి సందేశం ఇదే. అతని నలుగు కొట్టుటకు యెహోవాకు ఇష్టమైనది. Because of you and me, my brother, my sister, today is a blessed day. Today is a Good Friday because it pleased Father to bruise the Son. It pleased కుమారుడు నలుగు కొట్టడానికి ఇష్టమైనది. And you know why? Because of that one sin. That one sin that we inherited from our fathers. That one sin because of which we even don't let Christ go. Just we killed him. మనం ఆ క్రీస్తుని కూడా చంపాం because of that one nature of sin. మన పాపము అనే ఆ నేచర్ అలా మనం చేయించింది. అతడు తను తానే అపహార పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశ్యం అతని వలన సఫలం, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయగలరు. కావున గొప్పవారితో అతనికి పాలు పంచిపెట్టదు. మనుషులతో కలిసి అతడు సొగసును విభాగించగలడు. ఎలయనగా మరణమునొందినట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయన. అనేక పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారి కొరకు విజ్ఞాపన చేసిన ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడి. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం how he surrendered himself, how he obeyed the will of the Father to redeem you and me. And that is the reason we call this Friday a Good Friday. మంచి శుభ శుక్రవారం. ఎందుకు అంటే నాట్ బికాస్ మనం 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన ప్లీజ్ చేసామని కాదు. ఎందుకు మంచి శుక్రవారం అంటే 40 రోజులు ముక్క తినలేదు, ఈ రోజు తర్వాత నుంచి బాగా తినచ్చు అనుకుంటున్నాను. శుభ శుక్రవారం ఎందుకు అంటే మనల్ని ఏ పాపం అయితే పట్టి పీడిస్తూ ఉందో, ఏ పాపం అయితే మనం నలగొడతా ఉందో ఆ పాపమును యేసు ప్రభువు దాని తల చిట్టత కొట్టాడు. హల్లెలూయా. ఆ పాపమును యేసు ప్రభువు సిలువలో చీల్చి పారేశాడు, కొట్టి పారేశాడు. He made a mark of the religions on the cross. ఈ లోకంలో ఉన్నటువంటి ధర్మాలకు మతాలకు సిగ్గుపోయే విధంగా ఆయన తన ప్రాణాన్ని ఇచ్చాడు. He was victorious on the cross. Because of his victory, it is a Good Friday for us. Let's remember those 7 words that Jesus said. ఆ 7 మాటలు ఒకసారి గుర్తు చేసుకోండి. లూకా రాసిన సువార్త. Can you turn your Bibles faster? 23వ అధ్యాయం 34వ వచనం. యేసు తండ్రి వీరేమి చేయించున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. వారు ఆయన వస్త్రములు పంచుకున్నట్లయితే చీట్లు వేసే the fulfillment of the prophecy. ఎంతవరకు మీకు చదివినటువంటి 53వ అధ్యాయంలో the fulfillment of the prophecy. ప్రభువా తండ్రి వీళ్ళు ఏం
పియర్స్ మీ, వాళ్ళు నన్ను పొడుస్తున్నారు, దానికి కారణములు నాకు చెప్పావు జకరియా గ్రంథంలో. వాళ్ళు పొడుస్తారని నాకు తెలుసు, అందుకే నేను వచ్చాను. ఐ స్టిల్ వాంట్ టు ఫర్గివ్ దీస్ పీపుల్. ఎవరు తెలుసా పొడవబడేది? ఆకాశ మహాకాశములకు సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆకాశ మహాకాశములను తన ఒక్క మాటతో సృష్టించినటువంటి దేవుడు. The same God who revealed himself time and now, time and time, time in and time out. The same God who followed his people, who protected his people, who covered them. వారిని చేయి పట్టుకొని నడిపించినటువంటి అదే దేవుడిని మీరు పొడుస్తూ ఉంటే, his reaction, his response is, Father, forgive them. And on the cross, the first thing that we learned, and at an execution, మన కోసం ఆహ్వానించుకునే తరహాలో కనుక మనం ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే, we gave forgiveness on the cross. God, in the form of Jesus Christ, fullness of deity in body, దేవత్వం యొక్క సర్వ సంపూర్ణతను, సర్వ పరిపూర్ణతను కలిగి ఉన్నటువంటి యేసు ప్రభు, when you and I pierce it, నీవే కలిసి ఆయన పొడిస్తే ఆయన ఏమంటున్నాడంటే, I forgive you. And people mock at this. ప్రజలు ఇది చూసి నవ్వుతారు. ఇలా దేవుడు ఎంత చెత్తగానాడు, నిన్ను రక్షించుకోలేవు, మమ్మల్ని రక్షిస్తావు, రా తీరా. He says, I forgive you. I forgive them. And the message of the cross, it is Good Friday for us because he forgives us. Hallelujah. It is ఇది మంచి శుభశుక్రవారం, ఎందుకంటే ఆయన మనల్ని క్షమించాడు. ఆయన శిలువ వేసిన పాపాలను కూడా క్షమించాడు. ఆయన నమ్మకపోయే పాపాన్ని కూడా మనల్ని క్షమించాడు. He is the one that brings grace to us. కృపా సత్య సంపూర్ణుడిగా ఆయన వచ్చి he says, I forgive them. Father, forgive them. But they don't understand. ఇది వాళ్ళకి తెలియదు ప్రభా. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. అందుకు ఆయన వారితో, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. సెకండ్ మనం ఆపాదించుకోవలసినటువంటి రెండవ సత్యం మన జీవితంలో ఏంటంటే, ది అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. వాట్ ఇస్ అష్యూరెన్స్? నా చేతిలోకి వచ్చిన నా గొర్రెను ఎవడు విడిపించుకోలేడు అని చేసినటువంటి క్లెయిమ్. ఈ క్లెయిమ్ దట్ నోబడీ కెన్ స్నాచ్ యు అవుట్ ఆఫ్ మై హ్యాండ్. Nobody. రోమియోకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఆఖరి వచనాలు కనుక చదివితే, మరణమైనను, లోతైనను, ఎత్తైనను, దేవదూతలైనను క్రీస్తు ప్రేమను మనల్ని చేయలేం. And he proves it on the cross, saying, today నేను నీవు నాతో కూడా పరదేశంలో. What a great assurance. Is there any religion on the face of the earth that gives you this assurance? ఏ ధర్మమైనా, ఏ మతమైనా ఈ ప్రపంచంలో ఇలాంటి నిశ్చయతను మీకు ఇస్తుందా? Jesus gives you that assurance. It is Good Friday for us because of this assurance. Hallelujah. ఇది ఎందుకు శుభ శుక్రవారం మనకు అంటే, because of this assurance. Today you die, my brother, you will be with him in paradise. Today you die, my sister, you will be with him in paradise. With that assurance, Jesus remembers of your assurance when he is on the cross. యేసుక్రీస్తు when he is on the cross, శిలువలో ఉన్నప్పుడు, he thinks about your forgiveness first. ఆయన నీ పాప క్షమాపణ గురించి ఆలోచిస్తాడు మొదటిగా. రెండవదిగా, he thinks about your assurance of salvation. నీ రక్షణ యొక్క నిశ్చయత గురించి ఆలోచించాడు. మూడవదిగా, యోహాను సువార్త 19వ అధ్యాయం 26 నుంచి 27 కనుక మనం చూస్తే, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిల్చున్నట్టు చూచి, అమ్మా ఇదిగో కుమారుడు అని తల్లితో చెప్పారు. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పారు. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చాడు. He thinks about the second most priority after your salvation and the assurance of salvation. The second most priority he gives to the relationships. మీకున్నటువంటి సంబంధాలను ఆత్మలో, it is not because of the blood relation, it is because of the faith relation, it is because of my relation. He says, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు. And we see the effect. అప్పుడు ఆయన ఆ రోజు నుంచి ఆమె తన ఇంట చేర్చుకున్నాడు. What a great God that we have, who cares
about our relationships. మన సంబంధాల గురించి ఆలోచించే దేవుడు ఇంకెవరైనా ఉన్నారు? మొదటి యోహాను పత్రిక 3:16 ఎవరు చదువుతారు? Can you please read 1 John chapter 3 verse 16? మొదటి యోహాను పత్రిక 3:16. This verse, ఆయన మన నిమిత్తము తన ప్రాణంలో పెట్టాడు కనుక వీరి వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాము. మనం కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టి భద్రమై ఉన్నాము. This verse summarizes the entire Christian life, my brother. The cause of our Christian life is not because we love God. The cause of Christian life is because God loved us first. And the second thing, it is not just God that loved us that makes us Christians, but it is we that ought to love others just the way Christ loved us that makes us Christians. దేవుడు మనల్ని ప్రేమించేశాడు, దేవుడు మనల్ని ప్రేమించేశాడు, దేవుడు మనల్ని ప్రేమించేశాడు అని సంకల్పం కొట్టుకొని తిరిగితే సరిపోదు. దట్ ఈస్ నాట్ క్రైస్తవ జీవితం. అది కాదు. క్రైస్తవ జీవితం ఏమిటంటే మన పొరుగు వారిని ప్రేమించడం. ది ఎసెన్స్ ఆఫ్ ది క్రిస్టియన్ ఫెయిత్, క్రీస్తు శిలువ నుంచి ఇచ్చినటువంటి ఈ రిలేషన్షిప్, ఈ సంబంధముల గురించినటువంటి మాట establishes how important the church is, how important the relationship between us is. మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఎంత ప్రాముఖ్యం అని మనకు గుర్తు చేస్తున్నాయి. Think about it. How do you care for your mother? How do you care for your father? Do you really respect them? Do you really respect your brothers? Do you really respect your sisters? Do you really care for them? మీ తల్లులు, మీ చెల్లెలు, మీ అక్కలు, మీ అన్నలు, మీ తమ్ముళ్ళు, మీ తండ్రులు, వారి పట్ల మీకున్నటువంటి భావన ఉంది. Christ remembered about this on the cross. If it was not Christ, ఈ సంబంధాలు మనకు క్రైస్తవ జీవితంలో అంత ప్రాముఖ్యత అనుకోలేవాటి. కానీ యేసు ప్రభువు రెండవ అతి ప్రాముఖ్యమైన విషయంగా మీకు నేర్పించింది ఏంటంటే మీ సంబంధాలు. నేను యేసు ప్రభువుని నమ్మేశాను అని డబ్బాలు కొట్టుకుంటే తిరిగితే సరిపోతున్నా. నువ్వు నమ్మావు అని ఎలా తెలుస్తుంది అంటే నీ తండ్రిని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు అన్నది చూస్తే తెలుస్తుంది. నువ్వు నమ్మావు అనేది ఎలా తెలుస్తుంది అంటే నీ తల్లిని నువ్వు ఎలా గౌరవిస్తున్నావు అనేది చూస్తే తెలుస్తుంది. నువ్వు నమ్మావు అనేది ఎలా తెలుస్తుంది అంటే నీ కొడుకు పట్ల నీకున్న ప్రేమ ఎలాంటిది అన్న దాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. నువ్వు నమ్మావు అన్న దాన్ని బట్టి అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే నీ కోడలతో నువ్వు ఎలా నీ జీవితాన్ని చూపిస్తున్నావు అన్న దాని మీద ఆధారపడుతుంది. Christ brings relationships at the center of the cross. మత్తయి సువార్త 27:46. ఇంచుమించు 3 గంటలైనప్పుడు యేసు ఎలీ ఎలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాడు. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. In continuation, దీన్ని పొడిగిస్తూ ఆయన he talks about submission to the authorities, submission to the will of the Father, submission to the purpose. ఏ నిమిత్తమైతే ఆయన వచ్చాడు, ఏ ప్రణాళిక చేయడానికి ఆయన వచ్చాడు, దానికి సంపూర్ణమైనటువంటి సబ్మిషన్. ఇక్కడ యేసు థియలాజికల్ గా కనుక మనం ఆలోచిస్తే చాలా ప్రవచనాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రవచనాలు ఏ విధంగా నెరవేరాయో చెప్పాల్సి ఉంటుంది. యేసు ప్రభు కేవలం ఇక్కడ మాత్రమే దేవా అని తన తండ్రిని ఎందుకు పిలిచాడో అనే విషయం చెప్పాల్సి ఉంటుంది. చాలా ఉంటాయి. ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ దేర్, ఐఎమ్ జస్ట్ టాకింగ్. మనం ఏ విధంగా దీన్ని ఆపాదించుకోవచ్చు, మనము ఏ విధంగా క్రీస్తు శిలువ నుంచి నేర్చుకోవచ్చు. ఈ సబ్మిటెడ్, ఆయన సబ్మిట్ చేసుకున్నాడు. ఆయన ఇదిగో నీ చిత్తం ఉంది కదా, నాకు ఒక పర్పస్ ఉంది కదా, నేను దాన్ని చేస్తాను. He was focused. He was very much focused on the work that he was assigned. ఆయన ఇచ్చినటువంటి పనిని ఆయన ఫోకస్ చేసుకుని ఆ ఇచ్చినటువంటి పనిని నెరవేర్చడం కోసం ఎంత బాధనైనా సరే అనుభవిస్తాను అని నిర్ణయించుకున్నాడు. Fourth thing that we need to see, transparency. యోహాను సువార్త 19:28. అటు తర్వాత సమస్తములు అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేర్చబడినట్లు తప్పికొనుచున్నాను అన్నాడు. ఆయన ఏ విధంగా అయితే మానవుడిగా వచ్చాడు, ఆయనకున్నటువంటి అన్ని రకమైన ఇంతవరకు చెబుతున్నటువంటి
ఈ గుణ లక్షణాలు, all the powers that he had, all the the attributes of God that he possessed, the fullness of deity in the body form. అయినప్పటికీ he says, I am thirsty. He is honest before us. He is transparent before us. And he says, well, I am weak. I am weak as man. And I am thirsty. లేఖనం నెరవేరడం కోసం ఆ మాట చెప్తారు. He wanted to do every single prophecy that prophet's prophecy he wanted to fulfill, and he says, I am thirsty. I am thirsty. Now the question is, what was the reaction of people? ప్రజల యొక్క ప్రతిస్పందన ఏంటి? when he was thirsty, చేదు చిరకను ఆయనకి అందించే ప్రయత్నం చేస్తాం. చేదు చిరకను అందించే ప్రయత్నం చేసే మానవులు ఉన్నారు. అది మన మతం. అది మనకు మతం నేర్పించే దౌర్భాగ్యం. We want to test God. We want to put him to test. But God says, Yesu Prabhu antaru, I am honest before you. I am honest before you. నేను మీరు ఎలాగైతే ఉన్నారో అలాగే దీన్ని నేను భరిస్తున్నాను. But at the same time, I will finish this. మీరు ఫినిష్ చేయలేకపోయారు, నేను ఫినిష్ చేస్తాను. గ్రీక్ భాషలో వాడినటువంటి పదం టెటెలెస్టాయ్. యోహాను సువార్త 19:30. టెటెలెస్టాయ్ అంటే ఏంటంటే టు కంక్లూడ్, టు సమ్మరైజ్, టు ఫినిష్ అండ్ టు గివ్ ఎ కంప్లీట్ ఫామ్. దాని అర్థం, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల నుంచి ఆత్మను అప్పగించారు. He finished it. He concluded the plan his father had. ఆదాముతో ఈ దేవుడు చేసినటువంటి ఆ ప్రణాళికను ఆ రోజు ఆయన సంపూర్ణ చేశారు. సమాప్తమైంది. He concluded it. The author and finisher of your faith and my faith. నీ నా విశ్వాసమునకు కర్త మరియు సంపూర్ణం చేయవాడు. He said, I finished it. It is this assurance. ఆయన సంపూర్ణం చేశాడు కాబట్టి ఆయన నమ్మితే మనము ఈ అష్యూరెన్స్ కలిగి ఉంటాం. Not because you and I follow a religion, not because you and I celebrate Good Friday, not because you and I believe in resurrection day, not because you and I believe in such and such doctrine. ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాం కాబట్టి రక్షణ అని అనుకునే క్రైస్తవ్యం నుంచి బయటకు రావాలి సహోదరు. It is because he finished it. It is the faith of his finished work. ఆయన చేసినటువంటి సంపూర్ణ కార్యం పైన మనకు ఉండవలసినటువంటి నిశ్చయత. లూకా సువార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నాను ఆయన ఇలా చెప్పి ప్రాణాలు. This is glorifying himself. Glorifying himself, uniting himself with Father, going back to the same glory that he had. యోహాను సువార్త 17:17 ఆయన చేసినటువంటి ప్రార్థన మనకు గుర్తొస్తుంది. ఆయన అంటాడు, తండ్రి ఈ లోకమును సృష్టించడానికి ముందు నాకున్నటువంటి మహిమలు తిరిగి నాకు ఇవ్వు. Give me the same glory that I had even before the creation of the world. Being the creator of this world, he claims back the glory. ఆయన ఆ మహిమను తిరిగి పొందుకుంటాడు by uniting himself with Father, just the way he was before he came as son in bodily form. అప్పుడు కూడా కలిసి ఉన్నాడు, నేను కాదనట్లేదు. కానీ in the same way, the same sense, ఆయన మనిషి రూపంలో రాక ముందు ఏ విధంగా అయితే తండ్రితో ఉన్నాడో ఆ విధంగా తను తండ్రికి అప్పచెప్పుకున్నాడు. సో 7 మాటలు మనకి ఏం నేర్పిస్తున్నాయి అంటే, Jesus forgave us. He started the plan of salvation. Jesus assured us. ఆయన మనకు నిశ్చయం ఇచ్చాడు. Jesus established relationships. ఆయన సంబంధ బాంధవ్యాలపైన తన ఆలోచనను ఉంచాడు. Jesus submitted to the will of the Father. Jesus was honest in doing everything that he was doing. He was transparent. ఆయన పారదర్శకంగా నిజాయితీగా తను చేసే పనులన్నీ చేశాడు. Jesus finished the work that he started. ఆయన మొదలుపెట్టినటువంటి పనిని ఆయన సంపూర్ణం చేశాడు. And finally Jesus claimed the glory. ఆయన
నిత్యత్వం నుంచి తనకు ఉన్నటువంటి మహిమను తిరిగి పొందాడు. అండ్ జీసస్ ఆల్సో ప్రామిసెస్ ద సేమ్ గ్లోరీ. Not the glory that God has, but to enter into the glory that God has. మనం దేవుళ్ళలాగా అలాంటి మహిమను పొందుతాము అన్న ఉద్దేశంలో కాదు, కానీ దేవుడికి ఉన్నటువంటి మహిమను మనం ప్రవేశిస్తాము ఆ నిశ్చయతను మనకిచ్చాడు. And that is the word of cross. In the end, I want to spend 5 minutes in encouraging you to look into some scriptures and go with boldness from this place. That God has finished this work. దేవుడు ఆ పని చేశాడు. ఆదికాండం 3:15లో ఆ రోజు చేసినటువంటి ప్రామిస్, I will crush your head. నేను నీ తలను తొక్కుతాను. ఒకసారి చూస్తారా? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం మీలో కొంతమందికి కంటకు వస్తుంది. చెప్తారా? పాట కూడా Romans chapter 16 verse 19 and 20. Yes, చెప్పండి. యా, చెప్పండి పర్లేదు. ఒక లేఖనం చెప్తారు. సాతానుడు నీ కాళ్ళ కింద శీఘ్రముగా తొక్కేస్తాడు. It is possible because he did that on the cross. ఆయన సాతాను తలను తొక్కాడు కాబట్టి ఈ రోజు నీకు you have authority over Satan. When you walk, you don't have to bow your head and walk. When you walk with boldness because Jesus is with you. When you walk with authority because Jesus gave you that authority to crush Satan. సాతాను తలను తొక్కడానికి దేవుడు నీకు, యేసు ప్రభు నీకు అధికారం ఇచ్చాడు. కాబట్టి ఈ రోజు నుంచి బయటికి వెళ్ళేటప్పుడు బికాస్ ఆఫ్ దిస్ గుడ్ ఫ్రైడే, ఈ శుభం ఎందుకు, ఈ శుక్రవారం శుభం ఉంది అంటే సాతాను తలను తొక్కడానికి నీకు అధికారం ఆయన ఇచ్చాడు. కాబట్టి Satan doesn't want the crucifixion. సాతానుకు ఇష్టం లేదు. సాతాను అనుకుంది యేసు ప్రభువును సిలువేయడం ద్వారా నేను ఏదో సాధించేస్తానని. దాని ఎందుకు ఆయన కాళ్ళ కింద తలబెడుతున్నాడు, రోకట్లో చేయబెడుతున్నాడు అనే విషయం తెలియదు, రోకట్లో తలబెడుతున్నాడు తెలియదు, చిత్త కొట్టాడు ప్రభు. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, he mocked the religion of that day. మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ధర్మశాస్త్రం, మనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మన పాపాన్ని మనకు చూపించి మనకు గిల్ట్ తీసుకుని వచ్చే, మనకు అపరాధ భావం తీసుకుని వచ్చే ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టి పారేశాడు. అండ్ he liberates you, he gives you freedom. Cross brings you freedom. ఎవరైనా చదువుతారా? 2వ అధ్యాయం 14వ వచనం. yes, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణములు గాని మనకు విరోధము గాని నుండిన పత్రమును మేకులకు సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించాడు. Religion doesn't want crucifixion. ఈ మతాలకు, ఈ రోజు ఉన్నటువంటి మతాలకు యేసుక్రీస్తు సిలువ అంటే భయం. ఎందుకు అంటే వాళ్ళు పెట్టుకున్నటువంటి ఈ కళ్ళకొల్లి రిలీజన్, ఈ మసిపూసి మారేడుకాయ చేసే ఈ మతాలు ఉంటాయి కదా, ఈ పడిపోతాయన్న భయం. They are afraid of their own religion will collapse if we agree that Jesus died on the cross. But Jesus says, I cross that religion against you. నీకు విరోధంగా ఉండే ఆ ధర్మాన్ని నేను కొట్టేశాను. And because of this cross, it is Good Friday for us. Because there is nothing that condemns us today. ఈ రోజు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షయు విధియు లేదు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం 3వ వచనం చదువుతారు. రోమీయులకు రాసిన పత్రిక 8:3. మన శరీరం, మన ఫ్లెష్ doesn't want crucifixion. We don't want it. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మనం ఎందుకు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపములకు శిక్ష విధించాడు. He punished sin in his own flesh. In his own flesh. ఆయన సొంత శరీరంలో దేవుడు పాపములకు శిక్ష విధించాడు. పాపాన్ని సంపూర్ణంగా శిక్షించేశాడు. So our flesh don't want it. Our flesh is against crucifixion. But God says, you will win over your flesh. నీ శరీరాన్ని కూడా జయిస్తావు. Because I have, because I have punished the sin
in my flesh. Man doesn't want it because it looks like it is foolishness. The cross is what? Foolishness to people. It is foolishness. Yes. సిలువను గురించిన వార్త రక్షించుచున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. Because it is Good Friday because it is power from God to us. దేవుని వైపు నుంచి మనకు వచ్చే శక్తి. So walk out with boldness against religion, against flesh, against Satan, and against what? Even men who mock at you. ప్రజలు నేను చూసి నవ్వే ప్రజలను వ్యతిరేకంగా అన్నాడు. బికాస్ ఇట్ ఈస్ ఫూలిష్నెస్ టు దెమ్ బట్ ఇట్ ఈస్ పవర్ దట్ గివ్స్ లిబర్టీ టు యు, పవర్ దట్ బ్రింగ్స్ హీలింగ్ టు యు, పవర్ దట్ బ్రింగ్స్ అథారిటీ అండ్ డొమినియన్ ఆన్ దిస్ వరల్డ్. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ గాడ్ లవ్డ్ us. Satan doesn't want it. Religion doesn't want it. Flesh doesn't want it. Men doesn't want it. But God wants it because He loves us. దేవునికి ఇది అవసరం. దేవుడు ఇది చేయాలనుకున్నాడు. ఎందుకంటే ఆయన మనం ప్రేమించాడు. He loves us so much, so much, so much that He gave His only Son, unique Son, monogeny, the one and only Son. No one like Him. He gave Him so that you and I will reconcile to Him. ఈరోజు తిరిగి మనం శాంతి పడగాలి, దేవుడితో తిరిగి మనం శాంతి చేసుకోగలగాలి. కుమారుని ఆయన ఇచ్చాడు. And Christ did it because He loved the Father and He submitted to the Father. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. క్రీస్తుకు ఇది చేయాలనిపించింది. ఎందుకంటే Christ died because He does Father's will. దేవుని చిత్తాన్ని చేయడం ఆయన చిత్తం, తండ్రి చిత్తాన్ని చేయడమే ఆయన చిత్తం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక చిత్తము కలిగి వారికి వేరు వేరు చిత్తములను ఐక్యత కలిగినటువంటి చిత్తంలో నీ కోసం నా కోసం ఆలోచించారు. భూమికి పునాదులు వేయబడక ముందే, జగదుత్పత్తికి ముందే మీరు చేయబోయే పాపాన్ని యేసు క్రీస్తులో చూసినటువంటి దేవుడు నేను యేసు క్రీస్తులో ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్న కారణంగా మనం చూసినట్లు ఆయన పబ్లిక్ గా అందరి ముందు నగ్నంగా అయిపోయాడు. బట్టలు తీసి ఆయన కొడుతూ ఉంటే ఆయన సహించాడు. ఆయన పొడుస్తూ ఉంటే ఆయన చూశాడు. ఇట్ ఈస్ ఆల్ బికాస్ హీ లవ్స్ యు. ఇట్ ఈస్ ఆల్ బికాస్ హీ లవ్స్ యు. అండ్ క్రైస్ట్ డైడ్ ఫర్ us because he loves you. And he did the Father's will. తండ్రి చిత్తం చేయడానికి తన చిత్తాన్ని తను ఏ విధంగా అయితే సబ్మిట్ అయ్యాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉన్నట్టుగా దేవుడితో సమానంగా ఉండకూడని భాగ్యం ఎంచుకోకుండా దేవుడితో సమానుడు అయినప్పటికీ తను తాను వ్యక్తిగా చేసుకున్నాడు. మన దగ్గర ఏమీ ఉండదు, పొడిస్తే బూడిద వస్తుంది, కానీ దేవుడి కంటే ఎక్కువగా ఆలోచిస్తుంటాం, దేవుడి కంటే ఎక్కువగా మనం హెచ్చించుకుంటూ ఉంటాం. This Good Friday, my brothers, my sisters, I want to encourage you to learn from the cross. సిలువ నుంచి నేర్చుకోగలిగితే ఒకటి నేర్చుకోండి. ఈ 7 మాటల నుంచి అయినా సరే, నేను చెప్పిన ప్రతి ఏ విషయంలో అయినా సరే ఒక్క విషయాన్ని తీసుకెళ్ళండి ఈ రోజు నుంచి. అదేంటంటే ఇఫ్ యూ కెన్ బి obedient to the will of the Father. తండ్రి చిత్తానికి నువ్వు కనుక తల ఉంచితే, తండ్రి చిత్తాన్ని కనుక చేయాలి అన్న మనసులో ఉంటే, ఇఫ్ యూ కెన్ డిసైడ్ దిస్ మార్నింగ్ that I want on this Good Friday, this is good for me because I want to obey Father's will. You will bring light to many people. ఎన్నో జీవితాల్లో నువ్వు వెలుగు తీసుకెళ్తావు. ఎన్నో జీవితాల్లో నువ్వు యేసు క్రీస్తు యొక్క స్వార్థాన్ని వెలుగు తీసుకెళ్తావు. Let's bow our heads and look at the Lord and pray. Yes, what would you do?